సో నేను ట్రై చేసేస్తున్నా. అమ్మో, నా కళ్ళల్లోంచి వాటర్ కూడా వచ్చేస్తుంది. ఫేస్ గ్లో కాదు కానీ ఉన్న గ్లో పోయినట్టుంది నాకు. 1 2 3. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద మామా మిక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. సో ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. నాకు తెలుసు నా వీడియో కోసం మీరు అందరూ వెయిట్ చేస్తున్నారని. సో ఈరోజు నేను ఒక వైరల్ కొరియన్ మాస్క్ని ట్రై చేయబోతున్నా. ఇది చాలా వైరల్ అయింది, మెడిక్యూబ్ది. సో లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై. ఫైనల్లీ నేను ఈ వైరల్ కొరియన్ మాస్క్ అయితే నేను ట్రై చేసేస్తున్నా. ఇది ఏంటంటే మెడిక్యూబ్ది. ఇది నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకొని ఆ తర్వాత ఇది ఒక లేయర్ లాగా మన ఫేస్ మొత్తం అప్లై చేసేసుకొని డ్రై అయిపోయిన తర్వాత మనం ఓవర్ నైట్ పడుకుంటాం కదా, ఓవర్ నైట్ మాస్క్ అనమాట ఇది. ఇది పడుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మనం లేచిన తర్వాత తీసేయొచ్చంట. ఆరెల్స్ ఒక హాఫ్ అన్ అవర్ లో రిమూవ్ చేసుకున్నా పర్వాలేదు అని ఉంది. సో మా హస్బెండ్ అంటున్నారు, ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చివి ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేసుకొని స్కిన్ పాడు చేసుకుంటే అనవసరం కానీ, బట్ ఒక్కసారి ట్రై చేసేద్దాం ఎలా ఉందో. నా ఆర్డర్ ప్యాకేజ్లో మాత్రం స్ట్రిప్ అయితే రాలేదు, జస్ట్ ఇలా ఒక మాస్క్ క్రీమ్ ఒక్కటే వచ్చింది ఇలాగా. సో ఓపెన్ చేద్దాం ఇది ఎలా ఉందో. నేను నా మైక్ని ఇక్కడ పెడుతున్నా. సో నేను ట్రై చేసేస్తున్నా. నా స్కిన్ కూడా కొరియన్ స్కిన్ లాగా గ్లాసీగా షైనీగా అయిపోతే ఎంత బాగుంటది కదా. ఇది చూడండి, చాలా క్రీమీ బేస్డ్ గా ఇలా ఉంది. పడిపోతుంది. ఓ మై గాడ్. సో ఫేస్ మొత్తం నేను అప్లై చేసేసుకున్నా. అండ్ వన్ మోర్ థింగ్, దీని మీద నో ఎక్స్పైరీ డేట్. ఓకే, లెట్స్ సీ. ఎనీహౌ ఒక 1 hour లో ఇది తీసేస్తాను కదా, ఆ తర్వాత నేను లూక్ వామ్ వాటర్తో అయితే ఫేస్ వాష్ చేసుకుంటా. కానీ ఆ గ్లాసీనెస్ చూడండి ఫేస్ మీద, ఎక్స్ట్రాడినరీగా ఉంది కదా. ఐ లవ్ ద షైన్. సో గైస్ 1 hour అని చెప్పాను కానీ 1 hour కన్నా ఎక్కువ, లైక్ నియర్లీ 1 hour 45 minutes పెట్టుకున్నా, ఎందుకంటే నాకు నిద్ర వచ్చేసింది. సో పడుకుని పోయాను, ఇప్పుడే లేచాను. చాలా డ్రై అయిపోయింది ఫేస్ మొత్తం. మాట్లాడడానికి ఓన్లీ లిప్స్ ఒకటే మూవ్ అవుతున్నాయి. మొత్తం చాలా గట్టిగా పట్టేసింది ఫేస్ అంతా కూడా. సో ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ మాస్క్. చూద్దాం ఎలా ఉందో. చాలా టైట్గా పట్టేసింది గాయస్, చాలా అంటే చాలా టైట్. దీనివల్ల నాకు తెలిసింది ఏంటంటే, ఒకటి ఫేషియల్ హెయిర్ ఏదైనా ఉంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అమ్మో, నా కళ్ళల్లోంచి వాటర్ కూడా వచ్చేస్తుంది. వేయడం వేసేసుకున్నా, తీయడం నా వల్ల కావట్లేదు బాబు.
సో గైస్ ఫేస్ అయితే వాష్ చేసేసుకున్నా. ఫేస్ వాష్ చేసుకుని అయితే వచ్చేసా. ఐ డోంట్ సీ ఎనీ రిజల్ట్ లైక్ బిఫోర్ ఎలా ఉందో నా స్కిన్ ఆఫ్టర్ కూడా అలానే ఉంది. బట్ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్‌గా ఉంది. ఎందుకంటే అది ఎంత టైట్ ఉందంటే లిటరల్లీ మొత్తం మన స్కిన్ మీద ఉన్న డర్ట్ నెక్స్ట్ ఆ హెయిర్ ఏదైతే ఉందో అది మొత్తం ఫేషియల్ హెయిర్ అంతా వచ్చేసి ఉంటది. అంత టైట్‌గా అయితే ఉంది అది. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ నా ఐబ్రో చిన్న పార్ట్ కూడా ఇక్కడ ఊడిపోయింది దానివల్ల. అంత స్టిక్కీ ఉంది అది. ఈ ప్రొడక్ట్‌కి నేనిస్తున్న 5/10 ఎందుకంటే మరీ అంత తీసి పడేసేలా ఏం లేదు. కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనకి. ఎలా అయితే ఫేషియల్ హెయిర్ పోతుంది. ఆహ్, అంతే నాకు ఫేషియల్ హెయిర్ ఒకటే ఫేషియల్ హెయిర్‌తో పాటు ఆ ట్యాన్ కూడా కొంచెం పోయినట్టుంది. బట్ నాకు ఎటువంటి గ్లో గాని, ఆ కొరియన్ అది నేను కూడా యూట్యూబ్‌లో చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్తుంటే కొన్నదాన్నే. బట్ వాళ్ళిచ్చినంత హైప్ ఈ ప్రొడక్ట్‌లో అయితే నాకేం కనిపించలేదు బట్ ఇప్పుడు నేను వెళ్లి ఐస్ క్యూబ్‌ని రబ్ చేస్తా. బికాజ్ నా స్కిన్ చాలా ఇరిటేట్ అయిపోతుంది దీనివల్ల. సో ఓన్లీ దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి కూడా ఒక అడ్వాంటేజ్ దీంతో. సో అంతే. మీరు కూడా నాలానే బ్లైండ్‌గా యూట్యూబ్‌లోని ఇలాగ ఈ ప్రొడక్ట్ యూజ్ చేస్తే అలా గ్లో వస్తది అంటే వెంటనే ట్రై చేయొద్దు. ఒకవేళ మీరేమైనా అలా ట్రై చేయడానికి రెడీగా ఉంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేను మీకంటే ముందు నేను ట్రై చేసి దాని రివ్యూ వీడియో అయితే చేసి మీకు పెడతాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంకొక స్కిన్ కేర్ వీడియో ఆర్ ఎల్స్ వ్లాగ్ ఏదైనా ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తా. బట్ వన్ థింగ్ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇన్ కేస్ మీరు నా కొత్త వ్యూవర్స్ అయి ఉంటే మాత్రం. మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.